చందనోత్సవం ఏర్పాట్లను ఈసారి కూడా పకడ్బందీగా నిర్వహించామని విశాఖ మేయర్ పేల శ్రీనివాస్ అన్నారు. అయితే అనుకోని విధంగా వర్షంతో గోడ కూలి భక్తులు మృతి చెందారే తప్ప ఇందులో ప్రభుత్వ వైఫల్యం లేదన్నారు. కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్టు ప్రతి అవర్ కూడా ఒక సిస్టమేటిక్ నడిపించినప్పుడు ఆ నైటు అనుకోలేని వర్షాలు పడడం, దానివల్ల ఆ గోడ దగ్గర నుంచి 300 లైన్ రన్ చేయడం జరిగింది. అది ఉన్నది ఒక 10 ఫీటే ఉన్న ప్లేస్ కూడా ఆ గోడ ఆ కుటుంబాలకి గుడికైతే బాధాకరం. అటువంటి ఎప్పుడు కూడా దేవస్థానంలో ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ జరిగిన కుటుంబాలకి ఎప్పుడు అండగా మా సీఎం గారు కూడా ఉంటారు. ఇప్పటికే ఇక్కడ డెడ్ బాడీలు ఉన్నప్పటికీ ఉన్న పేషెంట్లు ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా తీసుకొని అక్కడ చికిత్స చేస్తున్నారు. ఆ గౌడ పడిన గారు కూడా ఇమీడియట్లీ 25 నిమిషాల్లో బాడీ తీసే బాధ్యత అధికారులు కూడా తీసుకున్నారు. ఏదైతే దర్శనానికి కానీ మెయిన్ రోడ్ నుంచి కానీ దర్శనానికి కానీ వెళ్ళిన దగ్గర ఎక్కడా ప్రాబ్లం రాలేదు. ఇది ఇంకే సైడ్ నుంచి ఇది రోడ్డుపై ఇది పెట్టాక అనుకోలేని టైం వచ్చాక ఈవేళ వర్షం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కుటుంబాలు బాగా చేర్చలేం. ఆ కుటుంబాలు కూడా ఏదైతే ఇప్పుడు సింహాచలం నుంచి మన ఆరులో సింహాచలం దగ్గర ఉన్న ఒక వ్యక్తిని జరిగింది. ఇంకొక అంబాజీపేటలో ఇద్దరని ఇప్పుడు వచ్చింది. దాని మీద టోటల్గా అధికార యంత్రాంగం అంతా కూడా ఆ అడ్రస్లు కూడా కొనుక్కొని 1 అవర్లో ఆ కుటుంబాలు కూడా చేర్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఏదైనప్పటికీ ఇటువంటి పరిస్థితి ఎవరికీ జరగకూడదు, జరిగింది. దీన్ని పట్టింది కూడా ప్రభుత్వం కూడా ప్రతి 10 నిమిషాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మానిటరింగ్ చేసుకొని అధికారులతో ఇటువంటివి జరగకూడదని కూడా ముందు చర్య తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా తీసుకొని కలెక్టర్ గారు కానీ పోలీస్ కమిషనర్ గారి లైన్ల దగ్గర నిలబడి పంపించి బాధ్యత తీసుకున్నారు. ఈసారి ఎక్కడ ట్రాఫిక్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. గత గవర్నమెంట్లో స్వామీజీ చెప్పాడు ట్రాఫిక్లో అయితే ఆ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ నడిపించే బాధ్యత తీసుకున్నారు. ఇది యాక్సిడెంట్లుగా జరిగిన ఇష్యూ అయినా కుటుంబాలకు అందరికీ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి పూర్తి అండదానం అందిస్తారు.